31 నైట్ ఎవరైనా ఇలాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి బైకుల మీద సైలెన్సర్లు తీసి ఇష్టం వచ్చినట్టు వెళ్ళి మద్యం మత్తులో తిరిగి ఇలాంటి పరిస్థితులు వస్తే ఒక్కసారి మీరు ఆలోచించండి. యువత 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు యువత ఒకసారి ఆలోచించాలా. మీ తల్లిదండ్రులు 25 సంవత్సరాలు మీ తల్లిదండ్రులు దగ్గర వెళ్ళి అడగండి. మీ తల్లిదండ్రులను అడగండి 25 సంవత్సరాలు 20 సంవత్సరాలు మిమ్మల్ని ఎలా పోషించారో ఆ బాధ మీకు తెలుసుద్ది. ఈ రోజు బైక్ కొనివ్వలేదని చెప్పి అరాచకాలు తల్లిదండ్రుల మీద అరాచకాలు చేసే కుటుంబాలు ఎన్నో చూసాం మనం. అలాగే డ్రగ్స్కి అలవాటు అయిపోయి గవర్నమెంట్ హాస్పిటల్లో రక్తం అమ్ముకుని ఆ డబ్బులతో మద్యం తాగే వాళ్ళని కూడా మనం చూస్తున్నాం కూడా. అంత దిగజారే పరిస్థితులు తీసుకొచ్చేది ఈ మద్యం కానివ్వండి, డ్రగ్స్ కానివ్వండి. ఇలాంటి పరిస్థితుల్ని యువతని కాపాడుకోకపోతే మన భారతదేశ భవిష్యత్తు ఒక 25 సంవత్సరాల తర్వాత ప్రపంచంలోనే భారతదేశం యువత ఉన్న దేశం. అలాంటిది ఒక 25 సంవత్సరాల తర్వాత యువత ఎక్కడికి పోయారంటే యువత కనిపించదు. భారతదేశం నుండి, భారతదేశ పట్టం నుండి యువత మాయమైపోయింది. అదే యువత మంచి అలవాట్లతో ముందుకు సాగితే ఇదే యువత రేపటి రోజు డాక్టర్లు అవ్వచ్చు, ఇంజనీర్లు అవ్వచ్చు, రాజకీయ నాయకులు అవ్వచ్చు, పెద్ద చదువులు చదివి కుటుంబాన్ని చక్కగా చూసుకునే తల్లిదండ్రుల్ని చూసుకునే ఆ పిల్లలు తల్లిదండ్రులకు సహాయంగా ఉండే యువతని మనం ఉండగలం. అలాగే ఇది రండి యువతను మత్తు పదార్థాల డ్రగ్స్ నుండి కాపాడదామని చెప్పి వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఒక చిరు ప్రయత్నం డిసెంబర్ 31 ఈ సనత్ నగర్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరైనా సరే యువత నూతన సంవత్సరానికి సాధారణంగా ఆహ్వానించండి. మంచి తిండి తినండి. అంతవరకే కానీ రోడ్ల మీదకి వచ్చి సైలెన్సర్లు తీసి బైకులు తీసి మద్యం మందులో ఎక్కడెక్కడో తిరిగి మీరు ప్రాణా నష్టం పోతే ముందుగా నష్టపోయేది మీ తల్లిదండ్రులు, మీ కుటుంబం. ఒకటి ఆలోచించుకోవాలా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది కూడా ప్రభుత్వ బాధ్యత. పోలీసు వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. పోలీసు వాళ్ళు కూడా క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు కూడా సహకరిస్తున్నారు ఈ విషయంలో నుంచి. కానీ మనమే ప్రజలు సహకరించట్లేదు. మన తల్లిదండ్రులు బిడ్డలు అలవాటైపోయి ఏంటిలే పర్వాలేదులే ఏదో ఏడుస్తున్నాడని చెప్పి వదిలేస్తే వాళ్ళ పరిస్థితి ఏమైపోయిందో ఒకసారి ఆలోచించండి. అందుకనే ఈ వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఈరోజు 31 ఇంకా కొన్ని గంటల్లో నూతన సంవత్సరం వస్తుంది కాబట్టి ఈ నూతన సంవత్సరానికి సాధారణంగా ఆహ్వానించండి. ఇలాంటి మత్తు పానీయాలతో జోలికి వెళ్ళమాకండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి జోలికి వెళ్లకుండా ఒక ఉన్నత విద్యని అభ్యసించిన ఈరోజు పరిస్థితి చిన్న పిల్లల స్కూళ్ళ దగ్గర కూడా చాక్లెట్ల రూపంలో కూడా డ్రగ్స్ని విక్రయిస్తున్నారు చిన్న పిల్లలు. అలాగే కాలేజ్కి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివే పిల్లలు మద్యానికి అలవాటైపోయారు. మందు కొట్టేస్తున్నారు వాళ్ళు. కాలేజీలో చెప్తున్నారు ఈ పిల్లలు మందు కొట్టేస్తున్నారండి. ఇలాంటి పరిస్థితుల్ని అరికట్టాలంటే ఒక మంచి ప్రవర్తన, ఒక మంచి సమాజం రావాలంటే ఒక మంచి రాజకీయ పార్టీ కూడా అవసరం. మనకి రాజకీయ పార్టీ కూడా ఒక విలువలతో కూడిన రాజకీయ పార్టీ కూడా అవసరం. అలాగే ఇవాళ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్